నెక్స్ట్ మనం ఇంతకుముందు క్లాసులో భారతదేశంలో నూతన ఆర్థిక సంస్కరణలు ఎప్పుడు తీసుకురాబడ్డాయి, భారతదేశంలో నూతన ఆర్థిక సంస్కరణలు తీసుకురావడానికి కారణాలు ఏమిటి, భారతదేశంలో నూతన ఆర్థిక సంస్కరణలను తీసుకొచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా మేము చెప్పాను. అయితే మన భారతదేశంలో 1991 భారతదేశంలో 1991 జూలై 24వ తారీఖున భారతదేశంలో న్యూ ఇండస్ట్రీ పాలసీని తీసుకొచ్చాం. న్యూ ఇండస్ట్రీ పాలసీ అంటే నూతన పారిశ్రామిక విధానాన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఈ నూతన పారిశ్రామిక విధానం ప్రకారం మన భారతదేశంలో ఎల్పిజిని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. అయితే తర్వాత వచ్చినటువంటి పరిణామాలన్నీ కూడా మీకు ఆల్రెడీ చెప్పాను. మన భారతదేశంలో నూతన ఆర్థిక సంస్కరణలను తీసుకురావడానికి గల కారణాలు మీకు ఆల్రెడీ చెప్పాను. తీసుకొచ్చిన తర్వాత ఏమేమి జరిగిందో కూడా మీకు చెప్పాను. అయితే ఇప్పుడు మన భారతదేశంలో నూతన ఆర్థిక సంస్కరణ తీసుకొచ్చిన తర్వాత ఆ ఆర్థిక సంస్కరణ అనేవి మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ పైన ఎటువంటి ప్రభావాలు చూపాయి అంటే అనుకూల ప్రభావాలు చెప్తాను ఇక్కడ, మరియు ప్రతికూల ప్రభావాలు కూడా ఇక్కడ చెప్తాను. చాలా జాగ్రత్తగా గమనించండి, ఓకేనా. ఇక చూసుకుంటే మనం ఫస్ట్ పాయింట్ వచ్చేసి 1991లో 1991కి పూర్వం భారతదేశంలో 5% వద్ద గ్రోత్ రేట్ మనకి వృద్ధి రేటు ఉంటే సంస్కరణ తీసుకొచ్చిన తర్వాత గ్రోత్ రేటు మనకి 7%కి 7 నుంచి 8% పెరగడం అనేది జరిగింది. మొత్తం మీద 1991 తర్వాత మన భారతదేశంలో గ్రోత్ రేట్ పెరిగిందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా, ఓకేనా. మొత్తం మీద సంస్కరణ ముందు కంటే సంస్కరణ తర్వాత మన భారతదేశంలో వృద్ధి రేటు పెరిగింది అనగా నూతన ఆర్థిక సంస్కరణలు మన భారతదేశం పైన అనుకూల ప్రభావాన్ని చూపాయి అని చెప్పాలి ఫస్ట్, ఓకేనా. ఇప్పుడు చూద్దాం సంస్కరణలకు ముందు గ్రోత్ రేట్ ఎంత మన దేశంలో అంటే 1980, 81, 90, 91 ఈ రెండు మధ్య అంటే ఈ దశాబ్దంలో 5.2% నమోదైంది, ఓకేనా. సంస్కరణ తర్వాత చూస్తే 90-91 నుంచి 2001 వరకు అంటే 5.8%. అంటే సంస్కరణ ముందు కంటే సంస్కరణ తర్వాత గ్రోత్ రేట్ అనేది పెరిగింది. మళ్ళీ 2000 నుంచి 2004 వరకు చూస్తే 2000 నుంచి 2004 వరకు చూస్తే 6% పెరిగింది, అంటే ఇక్కడ కూడా పెరిగింది. 2004 నుంచి 2013-14 వరకు చూస్తే ఇక్కడ కూడా 7.9 వరకు పెరిగింది. అదే 2014-15 తర్వాత కూడా పెరగడం అనేది జరిగింది. మొత్తం మీద భారతదేశంలో సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాత భారతదేశంలో వృద్ధి రేట్ అనేది పెరిగిందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా, ఓకేనా. రైట్ మిత్రమా. నెక్స్ట్ అదే విధంగా భారతదేశంలో సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాత దేశంలో గ్రోత్ రేట్ ఏమో పెరిగింది, మరి పేదరికం ఎలా పెరిగింది అనే విషయాన్ని మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం పరిశీలిద్దాం. అయితే భారతదేశంలో సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాత గ్రోత్ రేట్ అనేది పెరిగింది. అయితే పేదరికం అనేది పెరిగిందా తగ్గిందా అనే దానిపైన చాలా మంది ఆర్థికవేత్తలు అధ్యయనం చేయడం అనేది జరిగింది. వాళ్ళ అధ్యయనం ప్రకారం సంస్కరణ తర్వాత పేదరికం తగ్గిందా పేదరికం పెరిగిందా అనేది మనం గమనించాం, ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక చూడండి పేదరికం అంచనాలు ఎవరి ప్రకారం గౌరవ్ దత్ అనే ఒక ఆర్థికవేత్త as poverty declined since economic reforms అనే గ్రంథంలో అనే రచనలో హెడ్ కౌంట్ ఇండెక్స్ పావర్టీ గ్యాప్ ఇండెక్స్ స్క్వేర్డ్ పావర్టీ గ్యాప్ ఇండెక్స్ ఈ మూడింటి ద్వారా గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలు ఈ రెండు ప్రాంతాల్లో కూడా సంస్కరణలకు ముందు పేదరికం ఎలా ఉంది, సంస్కరణ తర్వాత పేదరికం ఎలా ఉంది, తగ్గినదా పెరిగినదా అనే విషయాన్ని ఈయన పరిశీలించడం అనేది జరిగింది. ఇక చూడండి సంస్కరణ తర్వాత మన భారతదేశంలో మనకి టౌన్ అంటే పట్టణ
పట్టణ ప్రాంతాలలో అంటే మన భారతదేశంలో నూతన ఆర్థిక సంస్కరణలు అనేవి పట్టణ ప్రాంతాలకు బాగా విస్తరించడం వలన ఇక్కడ పేదరికం అనేది తగ్గింది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలకు సరిగ్గా నూతన ఆర్థిక సంస్కరణలు మనకి విస్తరించకపోవడం వలన గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం తగ్గింది. అనగా గౌరవ దత్త ప్రకారం సంస్కరణల ముందు కంటే సంస్కరణ తర్వాత పట్టణ ప్రాంతాల్లో పేదరికం అనేది తగ్గింది. అదేవిధంగా సంస్కరణ ముందు కంటే సంస్కరణ తర్వాత గ్రామీణ ప్రాంతాలలో పేదరికం అనేది చాలా పెరిగిందనమాట. ఓకేనా, అంటే చాలా జాగ్రత్త మీరు గమనించాలా. ఓకేనా, సంస్కరణ ముందు కంటే సంస్కరణ తర్వాత పట్టణ ప్రాంతాలలో పేదరికం అనేది మనకి తగ్గింది. ఓకేనా, చాలా జాగ్రత్తగా గమనించాలి, తగ్గింది. అదేవిధంగా ఈ గ్రామీణ ప్రాంతాలకు పెరిగింది. ఎందుకురా అంటే పట్టణ ప్రాంతాలకు మనకి నూతన ఆర్థిక సంస్కరణలు అనేవి విస్తరించాయి. ఈ గ్రామీణ ప్రాంతాలకు సరిగ్గా విస్తరించకపోవడం వలన సంస్కరణల ముందు కంటే సంస్కరణ తర్వాత పేదరికం అనేది తక్కువగా తగ్గిందనమాట. ఓకేనా, ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకుని చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎన్ఎస్ఎస్ నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ వారి గణాంకాల ప్రకారం 1993-94 నుండి 2004-05 మధ్య పేదరిక అంచనాలు అనేవి సంస్కరణ ముందు తగ్గుదల ఎక్కువగా ఉన్నది. సంస్కరణల ముందు కంటే తగ్గుదల ఎక్కువగా ఉన్నదంట. ఓకేనా, రైట్ మిత్రమా. నెక్స్ట్ అదేవిధంగా మాజీ ప్రణాళిక సంఘ అధ్యక్షుడు ప్రణాళిక సంఘానికి సభ్యుడు ఎస్పీ గుప్తా ప్రకారం సంస్కరణలకు ముందు అంటే 1982, 83, 90-91 మధ్య జాతీయ ఆదాయ వృద్ధి రేటు 5.6% ఉండి పేదరికము 3.1% ఉంది. ఓకేనా, తగ్గిందని. సంస్కరణ తర్వాత అంటే 90-91 నుండి 97-98 మధ్య వృద్ధి రేట్ అనేది 5.7%. అంటే ఇక్కడ ఏమైంది, వృద్ధి రేటు పెరిగింది. ఎక్కువగా ఉన్నప్పటికీ పేదరికం కేవలం 1% మాత్రమే తగ్గింది. ఇక్కడ చూడండి 3.1% ఉంది. అంటే గ్రోత్ రేట్ ఏమో పెరిగింది, పేదరికము తగ్గింది, 1% మాత్రమే తగ్గిందని పేర్కొన్న. అనగా సంస్కరణల ఫలితాలు అనేవి ధనిక ఆదాయ వర్గాలకు మాత్రమే చేరుతున్నాయి, పేదరికం వాళ్ళకి చేరడం లేదని చెప్పి తెలపడం అనేది జరిగింది. మరి మహేంద్ర దేవ్ మరి రవి ఈ ఇద్దరు వ్యక్తుల మేరకు మొత్తం దేశంలోని సంస్కరణల ముందు కంటే సంస్కరణ తర్వాత పేదరికం తగ్గుదల రేటు తక్కువగా ఉంది అని చెప్పాడు. ఓకేనా, అదే విధంగా సంస్కరణ ముందు వృద్ధి రేటు తక్కువగా ఉందని చెప్పాడు. అంటే చాలా జాగ్రత్త గమనించాలా. ఓకేనా, సంస్కరణకి ముందు ఏమో గ్రోత్ రేట్ అనేది మనకి తక్కువ ఉంది. ఓకేనా, సంస్కరణ తర్వాత గ్రోత్ రేట్ అనేది పెరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సంస్కరణలకు ముందు పేదరికం అనేది మనకి ఎక్కువగా తగ్గింది. అదేవిధంగా సంస్కరణ తర్వాత పేదరికం అనేది తక్కువగా తగ్గింది. అర్థమవుతుందా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అదేవిధంగా ఉద్యోగిత రేటు అనేది తగ్గింది. 1990కి పూర్వం ఉద్యోగిత వార్షిక వృద్ధి రేటు 3.4% కాగా 90-91 నుండి మనకి మధ్యకాలం 1% తగ్గింది. అంటే మొత్తం మీద ఉద్యోగిత రేటు తగ్గింది. సంస్కరణల కాలంలో నిరుద్యోగిత పెరిగింది. అనగా ఉపాధి లేని ఆర్థిక వృద్ధిగా దీని ఆర్థిక నిపుణులు చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ వ్యవసాయ వృద్ధి రేటు చాలా స్తబ్దతగా ఉంది. అంటే వ్యవసాయం పైన ఎక్కువగా ప్రభావాన్ని చూడలేదు. మొత్తం మీద వ్యవసాయ రంగం పైన వృద్ధి రేటు తక్కువగా ఉంది. నెక్స్ట్ వ్యవసాయ రంగంలో పెట్టుబడి పెద్దగా పెరగలేదు, సంస్కరణల ప్రభావం. నెక్స్ట్ అవస్థాపన సదుపాయాల మీద, ముఖ్యంగా నీటిపారుదల మీద ప్రభుత్వం పెట్టుబడి చాలా తక్కువగా పెట్టిందంట. అనగా సంస్కరణల ప్రభావం దీనిపైన చాలా తక్కువగా ఉందని అర్థం. నెక్స్ట్ పారిశ్రామిక ఉత్పత్తి సూచి తగ్గుముఖం పట్టింది. సంస్కరణల ముందు 7.8% ఉంటే సంస్కరణల తర్వాత అనగా 2014-15 నాటికి 5.8% చేరుకున్నది.
విద్యుత్ రంగానికి సంబంధించిన ఉత్పత్తి సూచి 9% నుండి 6% పడిపోయింది. ప్రభుత్వ రంగ సంస్థల పనితీరు ఏమో మెరుగుపడింది. ఈ సంస్థల స్థూల లాభాలు 93-94లో 11.61% ఉంటే 2004-05 నాటికి 21.5% పెరిగింది. నికర లాభం 2.84% నుండి 12.1% పెరిగింది. ధరల సూచి పెరిగింది, అంటే ద్రవ్యోల్బణం పెరిగింది. టోకు ధరల సూచి 93-94లో 100 పాయింట్ల నుంచి అంటే 1181 పాయింట్లు పెరగడం అనేది జరిగింది. ఓకేనా, రైట్. నెక్స్ట్ పారిశ్రామిక శ్రామికుల వినియోగదారుల సూచి అదే కాలంలో 267 పాయింట్ల నుండి 1278 పాయింట్ల వరకు పెరిగింది. టోకు ధరల సూచి కన్నా వినియోగదారుల సూచి ఎక్కువ పెరిగింది. దీని ద్వారా ఆటోమేటిక్గా ద్రవ్యోల్బణం కూడా పెరిగింది. సంస్కరణ అమలు ఫలితంగా 2001-2, 2002-2003 ఇది గుర్తుపెట్టుకోండి. ఈ 2001-2, 2002-3 వ్యాపార చెల్లింపుల సెషన్లో మిగులు ఏర్పడింది. కానీ 2004-5, 2005-6 మళ్ళీ ఏమైంది, లోటు ఏర్పడింది. ఎందుకురా అంటే 2007లో అమెరికాలో ఆర్థిక మాంద్యం ప్రారంభమైంది. 2008 నాటికి ప్రపంచవ్యాప్తంగా అది విస్తరించింది. అయితే ఈ 2007లో వచ్చినటువంటి అమెరికాలో వచ్చినటువంటి ఈ ఆర్థిక మందగమనం ఏదైతే ఉందో, ఈ ఆర్థిక అంటే మనం దాని ఏమంటే ప్రతిద్రవ్యాల పరంగా చెప్పచ్చు. ఆర్థిక మాంద్యం ఏదైతే ఉందో ఆ ఆర్థిక మాంద్యం ప్రారంభమైన తొలి దశలో మన భారతదేశానికి అనుకూల ప్రభావం వచ్చిన తర్వాత ప్రతికూల ప్రభావాన్ని మన దేశం పరిస్థితి సూచించిన కారణంగా మనకి ఇక్కడ గ్రోత్ రేట్ మళ్ళీ పడిపోయింది. నెక్స్ట్ 2007-8లో చెవుల ధరలు విపరీతంగా పెరిగాయి, దిగుమతుల వ్యయం పెరిగింది. ఇందుకు కారణం. ఓకేనా. నెక్స్ట్ సంస్కరణ కాలంలో దేశంలో విదేశీ పెట్టుబడి బాగా పెరిగిందంట. ఓకేనా. నెక్స్ట్ ఇక చివరిది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎక్కువగా పెరిగాయి. FDIలు మన దేశంలోకి పెరిగాయి. ప్రాంతీయ అసమానతలు పెరిగాయి. రాష్ట్రాల మధ్య ఆర్థిక అసమానతలు కూడా పెరిగాయి. ఆర్థిక సంస్కరణల్లో ప్రైవేటీకరణకు లభించిన ప్రాధాన్యత వల్ల సాంఘిక ఆర్థిక లక్ష్యాలు నెరవేరలేదు. ఆదాయ వ్యత్యాసాలు తీవ్రంగా పెరిగాయి. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, సార్ మీరు ఇంత చెప్పారు కదా, మరి ఇందులో నేను ఏం నేర్చుకోవాలి సార్ అని మీకు డౌట్ రావచ్చు. మిత్రమా, నువ్వు ఏం నేర్చుకుంటావంటే కాన్సెప్ట్ నేర్చుకో. ఉద్యోగత పెరిగిందా పెరగలేదా, ఓకేనా. నిరుద్యోగత రేటు పెరిగిందా పెరగలేదా అంటే సంస్కరణ ముందు ఎలా ఉంది, సంస్కరణ తర్వాత ఎలా ఉంది అని చెప్పి జస్ట్ నువ్వు ఒక దాని ఏమంటే కాన్సెప్ట్ నేర్చుకో. వాల్యూస్ నువ్వు ఏమి నేర్చుకోదు. వాల్యూస్ నాట్ ఇంపార్టెంట్, ఓన్లీ కాన్సెప్ట్ ఈస్ ఇంపార్టెంట్ హియర్. ఓకేనా. అది థ్యాంక్ యూ మిత్రం, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోతో మీకు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినప్పటి నుంచి దాని యొక్క ప్రభావాల వరకు పూర్తిగా కంప్లీట్ అయింది. మరి గ్రూప్ 1 రాయండి, గ్రూప్ 2 రాయండి, మీరు ఏదో రాయండి. మొత్తం మీద ఈ టాపిక్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఓకేనా. థ్యాంక్ యూ మిత్రం, థ్యాంక్ యూ సో మచ్.